నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు బాధితులను ఆదుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ తో జాతీయ విపత్తు నిధిని ఏర్పాటు చేయాలని, హైడ్రా తరహాలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి నిష్పక్షపాతంగా నదీ పరివాహక ప్రాంతంలో అక్రమాలను తొలగించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ సూచించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అక్రమాలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అట్లాంటి హైడ్రా లేదా అనేక ఆయనకి నిలబడ్డాడు. హైడ్రా లాగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏమైనా చేస్తారని అడుగుతున్నారు. ఈయన శిష్యుడే కదా, ఈయన తయారు చేసాడు రేవంత్ రెడ్డి చేసిన దాన్ని ఒక సగం ధైర్యం ఉంటే సంతోషం. ఎఫ్టీఆర్ నిర్ణయించాయి ఏమంటారు దాన్ని చెరువు అదే కాదు ఆయన ఇల్లు కూడా ఉంది కదా. ఎఫ్టీఎల్లో అనేక విలాసవంతమైన చేస్తూ ఉంటుంది. సంపన్నులకు సంబంధించిన ల్యాండ్స్ ప్రభుత్వ శాతం ముఖ్యమంత్రి కూడా ఆ ప్రాంతంలో నా ఉద్దేశం ఏంటంటే ఆయన ఆదర్శంగా ఖాళీ చేసి ఆయన సొంతంగా అది ఎవరు నిర్మిస్తారు ఆయన తర్వాత ఎఫ్టీఎల్ ఉండేవాళ్ళు అంటే ఖాళీ చేయడానికి అయ్యా మీరు చేయాలనుకుంటే అది రేవంత్ రెడ్డి అడగని చెప్పాలి చేయాలి ఏవాడే కదా ఆ దాపగా చేయడానికి అవకాశం ఉంది. అందువల్ల హైడ్రా మోడల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎఫ్టీఎల్ లోపల నుంచి ఎంత విలాసవంతం మిగతా వనరులున్నా తీసేయడం మంచిది. తీయకుండా పోతే నేను కూడా మా ఊళ్ళో అవుతాం. ఇంకా హైడ్రా మోడల్లో ఇక్కడ కూడా ఆ మోడల్ తయారు చేయడం అవసరం అయితే రేవంత్ రెడ్డి గారు సాధించు గురువు ఆయన శిష్యుడు వాడు గురువు మీద శిష్యుడు అయిపోయాడు. మీ శిష్యుడి దగ్గర తీసుకోండి నేను సలహాలు ఎవరు. 100 రోజులలో ఎన్నో అద్భుతమైన విజయాలు. తెలుగుదేశం ఇన్ఛార్జ్ మాధవరం రాఘవేంద్రారెడ్డి. ఉదయం న్యూస్ ప్రతినిధి మంత్రాలయం. రిపీట్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 100 రోజులు పూర్తి చేసిన సందర్భంగా 100 రోజుల్లో ఎన్నో అద్భుతమైన విజయాలను, ఎన్నో హామీలను నెరవేర్చిన ఘనత ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్కి దక్కుతుందని మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి కొనియాడారు. శుక్రవారం మండల పరిధిలోని చెట్నిహల్లి గ్రామంలో ఇది మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజలతో 100 రోజులలో తెలుగుదేశం పార్టీ సాధించిన ఘన విజయాలను గురించి చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష హోదా లేని వైసీపీ 100 రోజుల్లో 100 రకాల కూటమి ప్రభుత్వంపై అబద్ధపు మరియు విష ప్రచారాలు చేసిందని మంత్రాలయ టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలన అద్భుతమని మంత్రాలయ మండల నాయకులు అశోక్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పిన హామీలన్నీ అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వమని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి వరదల సమయంలో ప్రతిపక్ష పార్టీలు కూడా వేలెత్తి చూపించకుండా పనిచేసిన గనుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మంత్రాలయం మాజీ జెడ్పీటీసీ లక్ష్మయ్య రైతులకు, ప్రజలకు, కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా తీర్చడానికి మన ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి ముందుంటారని, మాలపల్లి మాజీ సర్పంచ్ వెంకటేష్ 100 రోజుల్లో ఎన్నో గొప్ప హామీలు నెరవేర్చి కూటమి ప్రభుత్వం ఇంకో 25 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటుందని సింగరాజ్పల్లి మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రాలయ నియోజకవర్గంలోని చెట్నిహల్లి గ్రామంలో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి మంచి ప్రభుత్వం ఆయన కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరుగుతూ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం అమలు చేసిన 100 హామీలను ప్రజలకు తెలియజేస్తూ, అలాగే 100 రోజుల్లో వైసీపీ 100 రకాలుగా అబద్ధపు ప్రచారాలు చేస్తున్న ప్రజలు 11 సీట్లు ఇచ్చినా బుద్ధి రాలేదని మంత్రాలయ టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి ఇంటింటికి వెళ్లి అవతాతలకు, అక్కచెల్లెలకు, అన్నదమ్ములకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మణిమంచరి, మండల వ్యవసాయ అధికారి గణేష్, సచివాలయ సిబ్బంది మరియు బీజేపీ కులకర్ణి, జనసేన చిన్న మండల నాయకులు వరదరాజు, సీనియర్ నాయకులు మేకల మల్లేష్, చాబల నగేష్, పెద్ద లక్ష్మయ్య, డీలర్స్ గోపాల్, మల్లేష్, ఏరెస్, నల్లన్న రమేష్, పురుషోత్తం, పరశురాం, వెంకట్రామ్, హనుమంతు, బాలపల్లి, లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు తెలుగుదేశం పార్టీలోనే న్యాయం జరుగుతుందని కర్నూలు జిల్లా తెదేపా బీసీ నాయకులు తెలిపారు. మంత్రివర్గ సమావేశంలో బీసీలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపై తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తూ కర్నూలు తెదేపా కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు ఎలాంటి న్యాయం జరగలేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను పాటించకుండా బీసీలకు అన్యాయం చేశారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేయడాన్ని వారు స్వాగతించారు. బీసీ భవన్ల నిర్మాణానికి నిధులు కేటాయించడం, బీసీ విద్యార్థుల విదేశీ విద్యను ప్రవేశపెట్టడం బీసీలకు ఎంతగానో ఉపయోగపడుతుందని బీసీ నేత నాగేశ్వరరావు యాదవ్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రస్తుత సీఎం గారు క్యాబినెట్ సమావేశంలో పెద్ద ఎత్తున ఏదైతే ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేశాడో దానికి అనుగుణంగానే అప్పుడున్న వైసీపీ జగన్మోహన్ రెడ్డికి ఎన్నిసార్లు విన్నవించినా కూడా 10% స్థానిక సంస్థల ఎలక్షన్స్లో రిజర్వేషన్స్ తీసేసి అనేక వేల పోస్టులని అంటే సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీ చైర్మన్స్ కానీ, మున్సిపల్ చైర్మన్స్ కానీ మరి బీసీలకు రాకుండా చేసిన కర్కశమైన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అందుకోసం క్యాబినెట్ తీర్మానంలో ఖచ్చితంగా 33% రిజర్వేషన్స్ని ప్రకటించి దాన్ని తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పంపించడం, మరి అట్లాగే ఏదైతే మరి ఇక్కడ బీసీ భవనాలు గత ప్రభుత్వంలో మంజూరై మొండిగోడలతో మిగిలిచిన ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా ఏవైతే హెడ్ క్వార్టర్స్లో కర్నూలు కానీ మిగతా జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ మరి తిరిగి ఆ భవనాలని పునర్నిర్మించేలాగా బడ్జెట్ని కేటాయించడం, మరి విదేశీ విద్య స్కాలర్షిప్స్ బీసీలు చదువుకోవడానికి తగిన సదుపాయాలని తిరిగి పునరుద్ధరిస్తూ కల్పించడం, బీసీ రక్షణ చట్టానికి విధి విధానాలని తయారు చేయడం, ఇదంతా మరి తెలుగుదేశం పార్టీ బీసీలపై ఉన్న ప్రేమకు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఉమ్మడి ఎన్డీఏలో ఉన్న పురంధేశ్వరి బీజేపీ వాళ్ళు కానీ, మరి అట్లాగే మా బీసీ మంత్రులు ఎవరైతే ఉన్నారో కొల్లు రవీంద్ర గారు కానీ, సవితమ్మ గారు కానీ, వీళ్ళందరూ ఒక్కటే బీసీల పట్ల ఇంకా అనేక కార్యక్రమాలని ఖచ్చితంగా అమలు చేయాలని మరి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నందుకు మరి వాళ్ళకు పెద్ద ఎత్తున బీసీలంతా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలంతా మరి హర్షం వెలుబుచ్చుతూ వాళ్ళ చిత్రపటాలకి పాలాభిషేకం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అయితేనే బీసీలని రక్షించగలడు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలడు అనే ఏకైక నినాదంతో ముందుకెళ్లేలాగా ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని మేమంతా బీసీ నాయకులుగా హర్షిస్తూ ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. వనపర్తి జిల్లా కేంద్రంలో గౌరవ వనపర్తి ఎమ్మెల్యే తడిమెగారెడ్డి ఆదేశాల మేరకు వనపర్తి మండలంలోని 2వ వార్డులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ పుట్టబాక మహేష్, షిర్లా విజయ్ చందర్, వనపర్తి పట్టణ సమన్వయకర్త లకాకుల సతీష్, 2వ వార్డు ఇన్ఛార్జ్ పి రంజిత్ కుమార్ వార్డులోని బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేయడం జరిగింది. వెంకటేశ్వర్లు 47,500, ఎం శాంతమ్మకు 11,000 రూపాయలు, వి మన్యంకు 5,000, ఏ అనితకు 28,000, వెంకటస్వామికి 14,500. ఇటు కార్యక్రమంలో రవి, సాగర్, పి అశోక్ కుమార్, కుమారి రాజు, చుక్కయ్య శెట్టి, శ్రీను, అజ్జు, 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొనడం జరిగింది. ఇండియా కూటమి నేతలు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత సమైక్యతను సమగ్రతను దెబ్బతీసేలా కుట్రలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 45, 46 వార్డ్ అశోక్ నగర్లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి సభ్యత్వాలు చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలు
మనసు నిండా ద్వేషం, వ్యతిరేకత నింపుకొని భారతదేశంలో విష ప్రచారం చేయడం తగదని, దేశాన్ని అభివృద్ధి వైపు అందరూ తీసుకెళ్లాలని చూస్తూ ఉంటే విద్వేషం నింపుకున్న ఇండియా కూటమి నేతలు దేశ సమైక్యతను దెబ్బతీయాలని చూడడం తగదని అన్నారు. భిన్నత్వం, వాణిజ్యం, సామర్థ్యం, భారత్ పనితీరును ప్రపంచ దేశాలు చూస్తున్నాయని, భారత్ అత్యుత్తమ గమ్యస్థానముగా భావిస్తున్నారని, 21వ శతాబ్దాన్ని చరిత్రలో లిఖిస్తే భారతీయ పౌర విప్లవం సువర్ణాక్షరాలతో ఉంటుందని అన్నారు. దేశ అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగస్వాములు కావాలని, అలా కాకుండా భారత ప్రధానిని అపహాస్యం చేస్తే చూస్తూ ఊరుకుంటే ఊరుకుంటే ప్రసక్తే లేదని అన్నారు. ఈరోజు మనము భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమము 45, 46 వార్డులలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అనూహ్యమైన స్పందన బీజేపీ సభ్యత్వానికి మేము ఉన్నామని చాలామంది సభ్యులు ఇక్కడికి వచ్చి సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారు. సో ఇది చాలా మంచి పరిణామం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళంతాకు వాళ్ళు వచ్చి వాలంటీర్గా మాకు సభ్యత్వ నమోదు కావాలని చెప్పి చాలామంది ఇలా వచ్చి సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది చేసుకుంటున్నారు. తర్వాత ఈ 45, 46 వార్డు ప్రజలు ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు ఎక్కడున్నా సరే వచ్చి సభ్యత్వ నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. వాళ్ళు సభ్యత్వ నమోదు చేసుకోవాలనుకుంటే వాళ్ళు 8800002024 నంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా సభ్యత్వంలో వాళ్ళు చేరి నమోదు కూడా 100% అవుతారు. తర్వాత ఇక్కడ ఉన్న కాలనీ వాసులు అంటే ఎప్పటి నుంచో మాకు ఇక్కడ ఒక మంచి అంటే వాళ్ళకి మాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ అన్ని విధాల మేము సభ్యత్వ నమోదు 100% సక్సెస్ చేసి మా పురంధేశ్వరమ్మకి కోటి సభ్యత్వాలలో మా సభ్యత్వము మినిమం మేము మా టార్గెట్ ప్రకారము మేము వాళ్ళకి అందజేస్తాము. ఖచ్చితంగా మేము అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎవరైనా సరే ఇక్కడ అంటే వారి నాయకత్వంలో అందరూ వచ్చి సభ్యత్వం చేసుకోవాలని చెప్పి వాళ్ళంతకు వాళ్ళు స్వతహా వచ్చి సభ్యత్వ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ వార్డు రేపు ఇంకో వార్డులో కానీ ఇంకో వార్డు కానీ నెక్స్ట్ మేము పెట్టుకుంటూ పోయి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమము 100% సక్సెస్ చేస్తాము. ఈ కార్యక్రమంలో మనతో పాటు పాలు పంచుకున్న వారు మన జిల్లా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీరామ్ యాదవ్ గారు, మరియు ఇక్కడ జిల్లాలో మన కర్నూలులో మండలాధ్యక్షుడు ఓబీసీ మండలాధ్యక్షుడు విజయ్ కుమార్ గారు, మరియు ఇక్కడ ట్రెజరర్ అనేటువంటి లోకేశ్వర్ గారు, మరియు రాష్ట్ర జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వర్ యాదవ్ గారు ఇక్కడికి వచ్చినటువంటి వారికి అంటే పత్రికా విలేకరులకి ఇక్కడ అందరికీ కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ నగరు రాఘవేంద్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బీజేపీ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన దేశవ్యాప్తంగా బీజేపీ సభ్యత్వ నమోదులో భాగంగా నేడు కర్నూలు నగరంలో శ్రీ నగరూరు రాఘవేంద్ర గారి ఆధ్వర్యంలో అశోక్ నగర్లో సభ్యత్వ నమోదు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మేమందరం కూడా ఈ కాలనీ వాసులకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బీజేపీ సభ్యత్వం తీసుకొని భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు ఇచ్చినటువంటి టార్గెట్ రీచ్ అయ్యేకి మా వంతు మేము ఖచ్చితంగా కష్టపడి సభ్యత్వ నమోదులు ఎక్కువ సంఖ్యలో చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీజేపీ నాయకులకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక అభినందనలు. ఆపరేషన్ బుడమేరుపై యాక్షన్ ప్లాన్ కోసం విజయవాడ ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో సమీక్షలో పాల్గొన్న ఈఎన్సీ, ఎస్సీ, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, సర్వే అధికారులు. విజయవాడ ప్రజలను ముప్పు నుండి బయటపడేయడమే లక్ష్యం. బుడమేరు విస్తరణ భవిష్యత్తులో బెజవాడ దుఃఖదాయిని అని పేరు చేర్పాలని ముఖ్యమంత్రి సూచనలు. కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ బెజవాడ దుఃఖదాయినిగా పిలువబడుతున్నటువంటి బుడమేరు నుండి విజయవాడకు ఒక శాశ్వత రక్షణ ఉండాలి, విజయవాడ భవిష్యత్తులో ఒక ముంపు రహిత పట్టణంగా ఉండాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలకు లక్ష్యంకి అనుగుణంగా గత 3-4 రోజులుగా ఇరిగేషన్, రెవెన్యూ, అదేవిధంగా ఏదైతే టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి అధికారులతోటి ప్రతిరోజు కూడా రివ్యూలు, సమీక్షలు నిర్వహిస్తూ ఏదైతే బుడమేరుకు సంబంధించినటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేస్తూ అందులో కూడా పర్టికులర్గా ఏదైతే
వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఏదైతే ఓల్డ్ ఛానల్ ఏదైతే విజయవాడ సిటీ నుంచి గుడివాడ కొల్లేరు ఏదైతే వెళ్తూ ఉందో దానిలో చూస్తే పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క వెలగలేరు, కౌలూరు, ఇలప్రోలు, పైడూరుపాడు, గొల్లపూడి మీద నుండిగా ఏదైతే విద్యాధరపురం, విజయవాడ 14th, 15th, 16th రెవెన్యూ వార్డులకు సంబంధించి గొనదల, అదేవిధంగా ఏదైతే రామవరపాడు, ప్రసాదపాడు, ఎనికేపాడు అంటే ఏదైతే టోటల్గా 36.25 కిలోమీటర్స్ అంటే వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి ఏదైతే ఎనికేపాడు వరకు కూడా ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క గ్రామాలు కానీ ఈ వార్డుల మీద కానీ పోతూ ఉన్నటువంటి ఈ యొక్క బుడమేరు ఆక్రమణలు కనుక చూసినట్లయితే మరి చాలా వరకు అగ్రికల్చర్ పర్పస్ ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితుల్ని పరిశీలించడం జరిగింది, ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో కూడా పర్టికులర్గా ఏదైతే విద్యాధరపురం నుంచి గుణదల వరకు అంటే ఏదైతే విఎంసీ లిమిట్లో ఎక్కువ ఆక్రమణలు, అందులో పర్టికులర్గా ఈ విఎంసీ లిమిట్లో చూస్తే 202 ఎకరాలు ఉంటే అందులో 70 ఎకరాల వరకు కూడా ఆక్రమణలకు గురైనటువంటి పరిస్థితి. దగ్గర దగ్గర 3051 స్ట్రక్చర్స్ ఆక్రమణలు ఇళ్ళుని ఇక్కడ నిర్మాణం జరిగినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఏదైతే ఈ యొక్క వాస్తవంగా మనకున్నటువంటి బుడమేరు ఎక్స్టెన్షన్ ఎంత, అందులో ఆక్రమణలు ఎంత మేరకు గురైనవి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం, అదేవిధంగా ఏదైతే చేమలవాగు, కేసరపల్లి ఏదైతే యూటీ కానీ, అదేవిధంగా ఎనికేపాడు యూటీ కానీ వీటి కూడా కెపాసిటీని మరింత సామర్థ్యాన్ని పెంచవలసిన అవసరం ఉందనేది కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు వెళ్ళేటువంటి ఏదైతే 50.6 కిలోమీటర్లు ఏదైతే ఉందో దీన్ని కూడా బండ్స్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలి, ఎక్కడెక్కడ ఎంత మేర స్ట్రెంగ్తన్ చేయాలి, ఎంత మేర లైనింగ్ విస్తరణ చేయాలనే దాని మీద కూడా ఈ సమీక్షలో మరి అందరం కూడా అభిప్రాయాలు తీసుకుని అక్కడ వాస్తవ పరిస్థితులన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా మరొక ఆలోచన అంటే ఏదైతే ఈ యొక్క బుడమేరు ఓల్డ్ ఛానల్ ఏదైతే ఉందో ఈ ఓల్డ్ ఛానల్ అంతా కూడా ఇళ్ల మధ్యలోంచి సిటీ మధ్యలోంచి వస్తూ ఉంది కాబట్టి దానికి ప్యారలల్గా ఏదైతే హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి పాముల కాలువ, ఆ పాముల కాలువ నుంచి ముస్తాబాద్ కెనాల్ మీదుగా ఎనికేపాడుకు కూడా ఏదైతే ఒక కెనాల్ ఏదైతే ఉందో కెనాల్ని విస్తరణ చేయడం ద్వారా ఈ యొక్క బుడమేరుకు సంబంధించినటువంటి ఫ్లడ్ వాటర్ను కూడా డైవర్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుచేత ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ పాముల కాలువ, ముస్తాబాద్ కెనాల్ కూడా మనకి ఇరిగేషన్ వరకు ఎంతవరకు వాస్తవంగా ఎంతవరకు దాని ఎక్స్టెన్షన్ ఉంది, దాన్ని ఇంకా మనం ఎక్స్టెండ్ చేయాలంటే అది అగ్రికల్చర్ ల్యాండే కాబట్టి ఎంతవరకు పాసిబిలిటీ ఫీజిబుల్ ఉందనేది కూడా. పవిత్రమైన తిరుపతి లడ్డుపై సందేహాలను తొలగించాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు కర్నూలులో డిమాండ్ చేశారు. విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి మాట్లాడుతూ లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని ప్రచారం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఘటనపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. లడ్డూ తయారీలో నిజంగా జంతువుల కొవ్వును ఉపయోగించి ఉంటే దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. సోదర పాత్రికేయులందరికీ నమస్కారం. ఎందుకంటే గత 3-4 రోజుల నుంచి ఈ పవిత్రమైన పేటెంట్ హక్కు కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు విషయం చర్చ చాలా తీవ్రంగా జరుగుతుంది. ఎంతోమంది కొన్ని కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసే వాళ్ళందరూ కూడా 41 రోజు మాంసాహారానికి దూరంగా ఉంటూ ఒక దీక్షతో పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ యొక్క అందరూ రిటర్న్లో తిరుపతి పోవడం, తిరుపతి లడ్డూలు ప్రసాదంగా తీసుకోవడం రావడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇటువంటి పరిస్థితులలో ఎన్నో రోజుల నుంచి జరుగుతున్న వ్యవహారము అది నిజమా అబద్ధమా తెలియకుండా ఒక ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అబ్రప్ట్గా నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంట్లో ప్రసాదంలో ఎనిమల్ ఫ్యాట్ అంటే పంది కొవ్వు, బీఫ్ కొవ్వు, ఇటువంటి అన్ని కొవ్వు పదార్థాలు ఉన్నాయి దాంట్లో అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఇది చాలా ఇబ్బందికరమైనది, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ అది జరిగే ఉండింటే అధికారమైన చేతిలో ఉంది, ఆయన నిజ నిర్ధారణ చేసి ఒక ఇండైరెక్ట్గా అంటే ఆఫ్ ది రికార్డ్ ఆయన పోయి చర్చలు చెప్పి అది
ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకొని జరిగింది ఇది కరెక్ట్గా అన్నప్పుడు వాళ్ళను కోర్టు ముందు ఉంచడమో లేకపోతే హిందూ సమాజం ముందర వీళ్ళను దోషులుగా నిర్దేశించటే బాగుండేది. ఇది ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న పవిత్రమైన లడ్డును ఆ విధంగా చెప్పడం వలన హిందూ మనోభావాలు, హిందువులు ఎంతోమంది బాధపడుతున్నారు. కాబట్టి దీనికి విశ్వ హిందూ పరిషత్ ఖచ్చితంగా డిమాండ్ చేస్తుంది. ఈ విధంగా చేసినది ఆ రిపోర్ట్ కరెక్టేనా, ఆ రిపోర్ట్గా ఇది ఉందా లేకపోతే ఇది ఫేక్ రిపోర్టా అనేది చెయ్యాలంటే మనము గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ అధికారులు ఆ విధంగా రిపోర్ట్లు తయారు చేసుకుంటున్నారు, ఆ విధంగా ఎంక్వైరీలు తయారు చేస్తున్నారు. అది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి దీనికి కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు జస్టిస్ ఆధ్వర్యంలో నిష్పాక్షికంగా సిబిఐ ఎంక్వైరీ చేసి నిజమైన కల్ప్రిట్స్ను అంటే దోషులను పట్టుకొని వాళ్ళను హిందూ సమాజం ముందల కోర్టు ముందల పెట్టాలని మా యొక్క డిమాండ్. అటువంటిది జరిగేంత వరకు విశ్వ హిందూ పరిషత్ విశ్రమించదు. దీంట్లో ఆందోళనలు చేయడంలో కూడా విశ్వ హిందూ పరిషత్ ఎన్నో ఘనకార్యాలు నిర్వహించినాం. భక్తిపూర్వకమైనటువంటి శక్తిపూర్వకమైనటువంటి ఆ యొక్క లడ్డూ పైన గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చేశారు. సరే, వారి దగ్గర దానికి సరైనటువంటి సమాచారం ఉండి ఉండవచ్చు గాక. అయితే ఆ విధంగా ఎవరైతే పాల్పడింటారో వాళ్ళపైన చట్టపరమైనటువంటి శిక్షలు తీసుకోవాలి. నిజంగా కూడా అటువంటి పొరపాటు ఎవరైనా చేసి ఉంటే హిందూ సమాజం మొత్తం శపిస్తుంది, వాళ్ళందరూ పురుగులు పడి చచ్చిపోతారు. నిజంగా కూడా అటువంటి తప్పుడు పని ఎవరైనా చేసి ఉంటే ఇది విశ్వ హిందూ పరిషత్ వైపు నుంచి ఖచ్చితంగా చెప్తున్నాం. ఒకవేళ ఈ యొక్క ఆరోపణలు ఏవైతే వీరు చేశారో దాన్ని బయట పెట్టేంత వరకు కావచ్చు, లేకుంటే ఆ యొక్క ఆరోపణలకు ఎవరైతే ఆ తప్పుడు పనికి పాల్పడినారో వాళ్లకు శిక్ష పడేంత వరకు కావచ్చు. ఇది జరిగేంత వరకు కూడా విశ్వ హిందూ పరిషత్ వైపు నుంచి మేము ఉద్యమం లేవదీస్తాము. మొబైల్ ఫోన్లు పోతే చాలా సమస్యలతో కూడిన ఇబ్బందులకు గురవుతామని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కర్నూలు అన్నారు. నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయం పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన మొబైల్ రికవరీ మేళా కార్యక్రమంను జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న మొబైల్ ఓనర్స్ ఫిర్యాదు మేరకు సుమారు 587 మందికి మొబైల్స్ రికవరీ చేసి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా రైట్ ఓనర్స్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ పబ్లిక్ వెల్ఫేర్ కోసం కర్నూలు పోలీసులో భాగంగా గత 2 నెలల నుండి మొబైల్ రికవరీ కోసం కర్నూలు సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ పబ్లిక్ వెల్ఫేర్ కోసం కర్నూలు పోలీసులో భాగంగా గత 2 నెలల నుండి మొబైల్ రికవరీ కోసం కర్నూలు సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో అన్ని ప్రాంతాలకు వెళ్లి రికవరీ చేశామని అన్నారు. పబ్లిక్ ఒక విన్నపమని, మీ మొబైల్ ఫోన్ పోతే కర్నూలు పోలీస్ మొబైల్ థెఫ్ట్ స్లాఫ్ అని కంప్లైంట్ చేయాలని, దీనికి ఎటువంటి ఛార్జీలు చెల్లించరాదని, మొబైల్ రికవరీ అయిన తర్వాత కూడా ఎటువంటి ఛార్జెస్ ఉండవని, మా సర్వీస్ను ఉపయోగించుకోవాలని సూచించారు. సుధాకర్ గారు, మీరు గౌరవ జిల్లాని కొంచెం మీ విషయాలు చేసుకోండి. పబ్లిక్ వెల్ఫేర్ కోసం కర్నూలు పోలీస్ తీసుకుంటున్న స్టెప్స్లో భాగంగా కర్నూలు సైబర్ క్రైమ్ విభాగం వాళ్ళు 2 మంత్స్ నుంచి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ చేసి పోయిన మొబైల్ ఫోన్స్ 583 మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. అవన్నీ ఇవాళ ఎవరైతే వాటి రైట్ఫుల్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ రిటర్న్ చేస్తున్నాము. దీని గురించి కంటిన్యూస్గా లాస్ట్ 2 మంత్స్ ఎఫర్ట్స్ పెట్టిన సైబర్ ల్యాబ్ వాళ్ళని ఐ అప్రిషియేట్ దేర్ ఎఫర్ట్స్. అట్లనే పబ్లిక్ అందరికీ మేము ఏం తెలియజేద్దాం అనుకుంటున్నామంటే, మొబైల్ పోతే కనుక కర్నూలు పోలీస్ /మొబైల్ థెఫ్ట్ అనే URLలో కంప్లైంట్ చేయొచ్చు. రికవర్ అయిన తర్వాత మేము వాళ్ళని పిలిపించి వాళ్ళ మొబైల్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ కంప్లైంట్ రైజ్ చేయడానికి కానీ, రైజ్ చేసిన తర్వాత మొబైల్ రికవర్ అయితే రిటర్న్ తీసుకోవడానికి కానీ ఏ రకమైన ఛార్జెస్ కానీ ఫీజు కానీ లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో దయచేసి ఇది అందరూ తెలుసుకొని ఏదైనా మొబైల్ థెఫ్ట్ అయితే మా సర్వీసెస్ యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని సుంకేసుల రిజర్వాయర్కు ఎగువ నుంచి 4725 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోందని డ్యామ్ జేఈ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో రిజర్వాయర్ నుంచి ఒక గేట్లను ఎత్తి దిగువకు 2880 క్యూసెక్కులు, కేసీ కాల్వకు
2445 క్యూసెక్కులు నీరు విడుదల చేశామని అన్నారు. ప్రస్తుతం జలాశయంలో 1.235 టీఎంసీల నీరు నిల్వ ఉందని అన్నారు. తనకి తన కుటుంబానికి రక్షణ కల్పించాలని హోంమంత్రి అనితను కోరినట్లు ముంబై నటి తెలిపారు. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలకు నటి ధన్యవాదాలు తెలిపారు. కాబట్టి మనం చట్ట పారామీటర్లో ఇన్వెస్టిగేషన్లో చేసుకునేటువంటి చర్యలన్నింటినీ కూడా కోర్టు దృష్టికి తీసుకొస్తారు. సరైనటువంటి న్యాయం చేస్తామని చెప్పి హోంమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అందుకని హోమ్ మినిస్టర్ గారికి ప్రత్యేకత. Meeting with Anita Vangalpudi Madam, the Honorable Home Minister of Andhra Pradesh. She gave us a very patient hearing and we requested for justice to be expeditiously served in the sense that this false case which was unfortunately... ఇంతటితో సమాప్తం. నమస్కారం.